వెల్కమ్ టు 30 మినిట్స్. కరోనా సృష్టిస్తున్న విధ్వంసానికి యావత్ ప్రపంచం గజగజ వణికిపోతోంది. రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య లక్షల్లో పెరిగిపోతోంది. ఎటు చూసినా శవాల గుట్టలే, ఎక్కడ చూసినా హృదయ విదారక ఘటనలే కనిపిస్తున్నాయి. కళ్ళ ముందే లక్షల ప్రాణాలు పోతున్నా ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు ఆర్థిక వ్యవస్థలు సైతం అతలాకుతలమవుతున్నాయి. అగ్రరాజ్యాల ఆర్థిక పునాదులు కదిలిపోతున్నాయి. ఇందుకే కరోనా వైరస్ ప్రభావంతో చైనాకు జరిగిన నష్టం ఎంత? డ్రాగన్ కంట్రీ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం కష్టమేనా? అమెరికా, బ్రిటన్, భారత్ లాంటి దేశాల పరిస్థితి ఏంటి? కరోనా మహమ్మారి మనుషులనే కాదు, ఆర్థిక వ్యవస్థలను సైతం చంపేస్తోంది. అగ్రరాజ్యాలను సైతం కోలుకోలేని దెబ్బతీస్తోంది. కొన్ని నెలలకు ముందు తిరుగులేని స్థాయిలో ఉన్న దేశాలన్నీ ఇప్పుడు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నాయి. మున్ముందు ఇంకెన్ని ఉపద్రవాలు చూడాల్సి వస్తుందోనని భయపడుతున్నాయి. ఇంతకీ చైనా ఆర్థిక వ్యవస్థకు ఏమైంది? 4 నెలల కాలంలోనే డ్రాగన్ కంట్రీకి జరిగిన నష్టం ఎంత? కరోనా మహమ్మారి విస్తరిస్తున్న సమయంలో పెద్దగా ఎఫెక్ట్ కనిపించలేదు. ఓ పక్క పాజిటివ్ కేసులు, మరోపక్క మరణాల సంఖ్య పెరుగుతున్న కొద్దీ తీవ్రత తారాస్థాయికి చేరింది. మొదట స్టాక్ మార్కెట్లను కుప్పకూల్చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్లన్నీ ఎన్నడూ చూడని నష్టాల్ని చవిచూశాయి. అమెరికా, చైనా, భారత్, ఈ దేశం ఆ దేశమని తేడా లేకుండా అన్ని దేశాల మార్కెట్లు అతలాకుతలమయ్యాయి. కళ్ల ముందే లక్షల కోట్లు ఆవిరైపోయాయి. ఇక తీవ్రత పెరుగుతున్న కొద్దీ దేశాలకు లాక్డౌన్ తప్ప మరో మార్గం కనిపించలేదు. దీంతో ప్రపంచమంతా ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. ఈ ప్రభావంతో తమకు తిరుగులేదని భావించే దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ పేకమేడల్లా కళ్ల ముందే కుప్పకూలుతున్నాయి. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి చైనాలోని వుహాన్ నగరంలో పుట్టింది. దాని తీవ్రతను పీక్స్ లో చూసిన దేశం కూడా అదే. ప్రస్తుతం చైనాలో 82,000కు పైగా పాజిటివ్ కేసులున్నాయి. అమెరికా, స్పెయిన్, ఇటలీ లాంటి దేశాలతో పోల్చుకుంటే తీవ్రత తక్కువగానే ఉన్న కేసులు, మరణాల సంఖ్య మాత్రం వేలల్లోనే ఉంది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల లిస్టులో చైనా 7వ స్థానంలో ఉంది. మొన్నటి వరకు చైనా కోలుకుంటుందని అనుకున్నా మళ్లీ అక్కడ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూ పోతోంది. అంటే ఆ దేశం కరోనా మహమ్మారి నుంచి పూర్తి స్థాయిలో బయటపడలేదు. దీనికి తోడు చైనా ఆర్థిక వ్యవస్థ కూడా పూర్తిగా కష్టాల్లో పడింది. భారీగా కుదేలైపోయింది. కొన్ని దశాబ్దాల కాలంలో ఎన్నడూ చూడని ఒడిదుడుకులను చైనా ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటోంది. ఈ సంవత్సరం తొలి త్రైమాసికంలో డ్రాగన్ ఎకానమీ భారీగా పడిపోయింది. కరోనా విజృంభణ నేపథ్యంలో లాక్డౌన్ విధించడంతో ఫ్యాక్టరీలు, వ్యాపారాలు మూతపడ్డాయి. దీంతో ఆ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడింది. నిజానికి ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చైనాది. ఈ త్రైమాసికంలో 6.8% మేర ఆర్థిక వ్యవస్థ కుంగిపోయిందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వస్తువులు, సేవలు ఉత్పత్తిదారుగా, వినియోగదారుగా చైనా చాలా కీలకమైన దేశం. అమెరికా తర్వాత ఆర్థిక శక్తికి కేంద్ర బిందువు. నిజానికి అమెరికాతో వాణిజ్యం జరుగుతున్న సమయంలోనూ చైనా ఎకానమీ ఏమాత్రం చెక్కు చెదరలేదు. గతేడాది మొదటి త్రైమాసికంలో 6.4% ఆర్థిక వృద్ధి రేటు సాధించింది. కానీ కరోనా ఎఫెక్ట్తో కొన్ని నెలల వ్యవధిలోనే చైనా ఎకానమీ అతలాకుతలమైంది. సరిగ్గా జనవరి నుంచి మార్చి మధ్య చైనా ఆర్థిక వ్యవస్థకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇప్పటికే అక్కడ చిన్న చిన్న సంస్థలు దివాలా తీశాయి. ఉద్యోగాలు కూడా పోయాయి. వైరస్ నియంత్రణకు జనవరి నెలాఖరు నుంచి పెద్ద ఎత్తున లాక్డౌన్లు, క్వారంటైన్లు అమల్లోకి తేవటంతో ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది. ఫలితంగా ఆర్థిక వృద్ధి గణాంకాలు బలహీనపడ్డాయి. ఈ స్థాయి పతనాన్ని అక్కడి ఆర్థికవేత్తలు కూడా ఊహించలేకపోయారు. అందుకే ఇది ఊహల కందని నష్టంగా మారింది. ఇప్పటికీ అక్కడ వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గలేదని లెక్కలు చూస్తుంటే స్పష్టమవుతోంది. అయితే ఈ నష్టాలు ఇక్కడితో ఫుల్ స్టాప్ పడదని, మున్ముందు మరింతగా చైనా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. చైనా గత 2 దశాబ్దాల్లో సగటున 9% వార్షిక వృద్ధి రేటు నమోదు చేసింది. 1979లో ప్రారంభమైన ఆర్థిక సంస్కరణల తర్వాత ఈ స్థాయి పతనం ఇదే తొలిసారి.
చైనా వృద్ధి రేటు 6.8% కుచించుకుపోయిందంటే గతంలో నిపుణులు అంచనా వేసిన దానికంటే 16% వృద్ధి రేటు కోత. వాహన విక్రయాలు 48.4%, ఎగుమతులు 6.6%, రిటైల్ వ్యయాలు, ఇతర స్థిర పెట్టుబడులు 16.1% పడిపోయాయి. అయితే వైరస్ అదుపులోకి వచ్చిన నెల రోజుల్లోనే చైనా ఆర్థిక వ్యవస్థ మళ్లీ యథాస్థితికి చేరుకుంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. వ్యాపార, రిటైల్ విక్రయాల వృద్ధి ఊహించిన దానికంటే దారుణంగా పతనమైంది. ఇప్పట్లో చైనా ఆర్థిక వ్యవస్థ గాడిన పడే అవకాశాలు కనిపించటం లేదు. ఆర్థిక వ్యవస్థల పతనం ఒక్క చైనాకే పరిమితం కాలేదు. అగ్రరాజ్యాలతో సహా పలు దేశాలన్నీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. గతంలో ఎప్పుడూ చూడని విధంగా వృద్ధి రేటు పడిపోయింది. లక్షల కోట్ల నష్టం వాటిల్లుతోంది. అమెరికా లాంటి దేశాలు కాస్తో కూస్తో తట్టుకొని నిలబడ్డా చిన్న దేశాలైతే ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఇంతకీ అమెరికా ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం ఏ స్థాయిలో ఉంది? బ్రిటన్ లాంటి దేశాల పరిస్థితి ఏంటి? కరోనా వైరస్ దెబ్బకు ఇప్పటికే దేశాలన్నీ విలవిల్లాడుతున్నాయి. కొంతకాలానికి ఈ వైరస్ ప్రభావం తగ్గినా దీన్నుంచి ఉత్పన్నమైన సమస్యలకు మాత్రం అంత త్వరగా పరిష్కారం దొరికే అవకాశాలు కనిపించటం లేదు. ఎందుకంటే కరోనా మహమ్మారి పలు దేశాల ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టింది. దీంతో ఈ ప్రభావం నుంచి బయటపడటం అంత సులభంగా కనిపించడం లేదు. ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ -3% పడిపోనున్నట్లు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంచనా వేసింది. ఇది 2008-9లో వచ్చిన ఆర్థిక సంక్షోభం కన్నా ఎన్నో రెట్లు ఎక్కువని తెలిపింది. అలాగే ఇది 1930లో వచ్చిన గ్రేట్ డిప్రెషన్ కన్నా దారుణంగా ఉందని చెప్పింది. ఈ ఏడాది రెండవ అర్ధభాగంలో మహమ్మారి నుంచి కొంత విముక్తున్నా ప్రగతి అంతగా కనిపించటం లేదని చెప్పింది. 2021లో ఆర్థిక వృద్ధి 5.8గా సాగుతుందని IMF అంచనా వేసింది. ఆర్థిక పతనం కొన్ని రంగాలపైనే ప్రభావం చూపుతూ ఉండడం వల్ల ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టాల్సిన అవసరముందని సూచించింది. ప్రపంచంలోనే నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థ అమెరికా. ఇప్పుడు అగ్రరాజ్యం కూడా ఒడిదుడుకులకు గురవుతోంది. కరోనా దెబ్బకు అక్కడి ఆర్థిక వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. 95% మందికి పైగా ఇళ్ల నుంచి అడుగు బయటపెట్టడం లేదు. ఈ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో సుమారు 1.6 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారని అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కరోనా ప్రభావంతో దేశం క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్లిన సమయంలోనూ ప్రెసిడెంట్ ట్రంప్ ఆర్థిక వ్యవస్థకే ప్రాధాన్యత ఇచ్చారు. అయినా విపత్తును అడ్డుకోలేకపోయారు. ఇప్పుడు ప్రపంచంలోనే కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంది. ఆర్థిక పునాదులు సైతం కదులుతున్నాయి. దీంతో గాడి తప్పిన ఎకానమీని సరిచేసేందుకు ట్రంప్ రంగాల వారీగా సలహాలు స్వీకరించేందుకు సిద్ధమయ్యారు. ఒక్కో రంగం నుంచి కొంతమంది మేధావులను ఎంపిక చేసి విలువైన సలహాలు, సూచనలు కోరారు. వివిధ పరిశ్రమలు, వర్గాల నుంచి సుమారు 200 మందితో 12 బృందాల్ని ఏర్పాటు చేశారు. అందులో సుందర్ పిచాయ్, సత్యనాదెళ్ల లాంటి ప్రముఖులున్నారు. బ్రిటన్ కూడా కరోనా తీవ్రతను ఎదుర్కొంటోంది. అక్కడ లక్షలకు పైగా పాజిటివ్ కేసులున్నాయి. 13,000కు పైగా మరణాలు సంభవించాయి. దీంతో బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ పునాదులు కదులుతున్నాయి. బ్రిటన్లో అమలు చేస్తున్న లాక్డౌన్ వల్ల రోజుకు $2.4 బిలియన్ నష్టం వాటిల్లుతోందని సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ అంచనా వేసింది. అక్కడ దుకాణాలు, మాల్స్, హోటళ్లు, రెస్టారెంట్లు, థియేటర్లు, పరిశ్రమలు అన్నీ మూతపడ్డాయి. భవన నిర్మాణాలు కూడా నిలిచిపోయాయి. దీంతో లక్షలాది మంది కార్మికులు ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్డౌన్ దెబ్బకు బ్రిటన్లో ఏకంగా 31% ఉత్పాదకత పడిపోయింది. ఈ పరిస్థితి ఇలాగే మరికొంతకాలం కొనసాగితే బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో లాక్డౌన్ను ఇలాగే మరికొంతకాలం కొనసాగించాలా లేదా సడలించాలా అనే విషయంపై అక్కడి ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని ఉన్న పళంగా లాక్డౌన్ ఎత్తేస్తే పాజిటివ్ కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. దీంతో బ్రిటన్ పరిస్థితి ముందు నుయ్యి వెనుకగొయ్యి అన్న చందంగా మారింది. అమెరికా, బ్రిటన్ దేశాలే కాదు, కరోనా ప్రభావంతో ఆర్థిక ప్రతికూల ప్రభావం పడని దేశాలే లేవు. ప్రపంచంలో ధనిక దేశాలతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాలు తీవ్రంగా అతలాకుతలమవుతున్నాయి. తక్కువలో తక్కువ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 1% కుచించుకుపోయిందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పలు దేశాల్లో జీడీపీ చాలా అధిక శాతంలో క్షీణిస్తోంది. వినియోగదారుల వ్యయం పూర్తిగా పడిపోయింది.
అంతా ఇంటికే పరిమితమయ్యారు. విందులు, వినోదాలు అన్నీ బంద్ అయ్యాయి. అన్ని రంగాల్లో డిమాండ్, సప్లై మధ్య భారీ అగాధం ఏర్పడింది. సప్లై చైన్ వ్యవస్థ కుంగిపోయింది. ద్రవ్యోల్బణం, ఉద్యోగాల కోత, ఎగుమతులు, దిగుమతుల్లో క్షీణత కారణంగా ఆర్థిక వ్యవస్థలు ఒడిదుడుకులకు గురవుతున్నాయి. ముఖ్యంగా సేవారంగంపై తీవ్ర ప్రభావం పడుతోంది. నిజానికి ప్రపంచవ్యాప్తంగా సేవారంగం లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు బలోపేతం కావడానికి ఈ రంగమే ప్రధాన కారణం. అలాంటి సేవారంగం ఇప్పుడు పూర్తిగా కుదేలైపోయింది. ఇలాంటి ప్రతికూల ప్రభావాలన్నీ ఆయా దేశాల్లో ఆర్థిక సంక్షోభానికి కారణమవుతున్నాయి. అమెరికా, చైనా లాంటి అగ్రరాజ్యాలే కుదేలవుతున్నప్పుడు చిన్న దేశాల పరిస్థితి ఏంటి? అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పరిస్థితి మరింత దయనీయంగా మారిపోయింది. ఇందుకే భారత్ ఆర్థిక వ్యవస్థపై కరోనా ఎలాంటి ప్రభావం చూపిస్తోంది? వైరస్ ఎఫెక్ట్తో మనకు కలిగిన నష్టం ఎంత? కరోనా తీవ్రత ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంది. నిర్లక్ష్యం వహించిన అమెరికా, ఇటలీ లాంటి దేశాల్లో కేసుల సంఖ్య పీక్స్ లో ఉంది. ముందుగా జాగ్రత్త పడ్డ భారత్ లాంటి దేశాల్లో కేసుల సంఖ్య అంత తీవ్రంగా లేదు. అయినా చాప కింద నీరులా వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉంది. ఇదంతా కాసేపు పక్కన పెడితే కేసుల సంఖ్య ఎలా ఉన్నా ఆర్థిక వ్యవస్థలకు మాత్రం నష్టం ఒకేలా కనిపిస్తోంది. కారణం లాక్డౌన్. అవును, కరోనా కేసుల సంఖ్య లక్షల్లో ఉన్నా, వేలల్లో ఉన్నా, వందల్లో ఉన్నా ముందు జాగ్రత్త చర్యగా అన్ని దేశాలు లాక్డౌన్ మంత్రమే జపిస్తున్నాయి. దీంతో ఎక్కడి వ్యవస్థలు అక్కడే స్తంభించిపోయాయి. కరోనా వ్యాప్తి చెందుతోన్న తొలి రోజుల్లోనే ఆ భయాలు స్టాక్ మార్కెట్లను కోలుకోలేని దెబ్బతీశాయి. ఇప్పుడు లాక్డౌన్ నిర్ణయాలు ఏకంగా ఆర్థిక వ్యవస్థల్నే సంక్షోభంలోకి నెడుతున్నాయి. అయినా లాక్డౌన్ తప్ప మరో మార్గం కనిపించడం లేదు. భారత్లో కరోనా కేసుల సంఖ్య 13,000 దాటింది. మరణాల సంఖ్య 440కి పైనే ఉంది. లాక్డౌన్ను మే 3 వరకు పొడిగించడంతో భారత ఆర్థిక వ్యవస్థకు మొత్తం 17.58 లక్షల కోట్ల నష్టం వాటిల్లుతుందని బ్రిటిష్ బ్రోకరేజీ సంస్థ బార్క్లేస్ అంచనా వేసింది. అలాగే ఈ ఏడాది వృద్ధి రేటు 0గా నమోదయ్యే అవకాశాలున్నాయని షాకింగ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 0.8%గా ఉండొచ్చని బార్క్లేస్ అంచనా వేసింది. 2020 సంవత్సరానికి భారత వృద్ధి రేటు 2.5%గా ఉండొచ్చని గతంలో అంచనా వేసిన ఇదే సంస్థ కరోనా విజృంభణ నేపథ్యంలో ఆ శాతాన్ని 0%కి తగ్గించింది. ఇదే సందర్భంలో గడిచిన 21 రోజుల లాక్డౌన్తో భారత్కు $12,000 కోట్ల నష్టం వాటిల్లుంటుందని బార్క్లేస్ సంస్థ తెలిపింది. మరోవైపు కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆర్బీఐ ఎప్పటికప్పుడు భారత ఆర్థిక వ్యవస్థపై సమీక్షలు జరుపుతూ నష్టాన్ని పూడ్చే ప్రయత్నాలు చేస్తోంది. భారత్ జీడీపీ 1.9%గా ఐఎంఎఫ్ అంచనా వేసిందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. 2021-22 నాటికి భారత్ 7.4% వృద్ధి సాధిస్తుందని తెలిపారు. అయితే G20 దేశాల్లో మనమే మెరుగ్గా ఉన్నట్లు తెలిపారు. జీడీపీలో 3.2% ద్రవ్యం అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు. భారత్ 1.9% సానుకూల వృద్ధిని సాధిస్తుందని అంచనా వేశారు. ఫిబ్రవరి 6 నుండి మార్చి 27 వరకు జీడీపీలో లిక్విడిటీ ఇంజెక్షన్ 3.2%గా ఉందని శక్తికాంత దాస్ చెప్పారు. 50,000 crore, of which 25,000 crore goes to NABARD, 15,000 crore goes to SIDBI, and 10,000 crore goes to NHB. These amounts have been determined and decided in consultation with these institutions. Should there be additional requirement by these institutions, and again depending on and based on the actual utilization of resources provided, funds provided by the or the liquidity provided by the RBI, if there is a further requirement, the RBI will assess the situation, review it, and take further measures to step up this level of liquidity support. కరోనా ప్రభావంతో తలెత్తిన ఆర్థిక సంక్షోభం 2008-9 ప్రపంచ ఆర్థిక సంక్షోభం కంటే చాలా తీవ్రంగా కనిపిస్తోంది. మార్చి నెలలో భారత్లో ఆటోమొబైల్ ఉత్పత్తి అమ్మకాలు బాగా తగ్గాయి. విద్యుత్ డిమాండ్ కూడా బాగా పడిపోయింది. దీంతో పాటు చాలా రంగాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఇదే సమయంలో ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలతో పోల్చుకుంటే మనం కొంతవరకు మెరుగ్గానే ఉన్నామని చెప్పుకోవచ్చు. దేశంలో కరోనా ప్రభావాన్ని తొందరగా కట్టడి చేసి
మళ్లీ యథావిధిగా అన్ని రంగాలు పనిచేయడం ప్రారంభిస్తే త్వరలోనే మన ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుందని ఆర్థికవేత్తలు చెప్తున్నారు. ఓవైపు కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తోంటే దాని విరుగుడుకు ఓ పరిష్కారం ఇంకా దొరకలేదు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చి కరోనా కంట్రోల్ అయినా తర్వాత పరిస్థితి ఏంటి? ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కోవడమే మన ముందున్న అసలు సవాల్. ప్రాణాలు కాపాడుకుంటే ఎప్పుడైనా ఎకానమీని గాడిలో పెట్టుకోవచ్చు. ఇది ఇవాల్టి 30 minutes. దిస్ ఈస్ కావ్య. చూస్తూనే ఉండండి TV9.